నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ కె సత్యనారాయణ నేతృత్వంలో పోలీస్ బృందం ఒంటరి ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో గస్తీ నిర్వహించింది. ఈ తనిఖీల ద్వారా సామాజిక వ్యతిరేక చర్యలను గుర్తించి అరికట్టడం లక్ష్యంగా పోలీసులు తెలిపారు. రాత్రివేళ వీధి మూలల్లో గుమికూడే యువకుల వల్ల వాగ్వాదాలు, గొడవలు జరిగే అవకాశం ఉండడంతో ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ, మీ పిల్లలు రాత్రివేళ ఎందుకు బయట తిరుగుతున్నారో గమనించండి, వారికి సరైన మార్గనిర్దేశం చేయండి అని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఎవరికైనా అనుమానాస్పద కదలికలు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, సంతోష్ నగర్ ఏరియా పరిధిలో ముఖ్యంగా రక్షాపురం, జీకే ఫంక్షనల్ బ్యాక్ సైడ్, మహమ్మద్ నగర్, జావేద్ నగర్, అక్బర్ నగర్ ఏరియాల్లో ఏవైతే డార్క్ ఏరియాలు, ఐసోలేట్ ఏరియాలు ఉన్నాయో ఆ ఏరియాలో మా యొక్క ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు ఏరియా పెట్రోలింగ్, మా యొక్క పెట్రోలింగ్ అధికారులు మరియు బ్లూ కోడ్స్ అధికారులతో కలిసి ఏరియాలో పెట్రోలింగ్ చేయడం జరిగింది. ఈ పెట్రోలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, కొంతమంది పిల్లలు రాత్రి సమయాల్లో ఆ ఏరియాల్లో కూర్చోవడం, న్యూసెన్స్ చేయడం, మందు తాగడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. మాకు యొక్క సమాచారం ఆధారంగా ఈ యొక్క పెట్రోలింగ్ చేయడం జరిగింది. మేము ముఖ్యంగా మా ఏరియా పరిధిలో ఉన్న తల్లిదండ్రులు అందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఏమనగా, మీ యొక్క పిల్లలు రాత్రి సమయాల్లో దయచేసి అనవసరంగా ఈ బళ్ళు వేసుకుని త్రిబుల్ రైడింగ్గా ఏరియాలో తిరగకుండా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల మీద శ్రద్ధ వహించి రాత్రి సమయాల్లో పిల్లలు బయటకు పోకుండా ఇంట్లో ఉండవలసిందిగా పిల్లల యొక్క పేరెంట్స్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ 100కి కాల్ చేసి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది. 100 కాల్ చేసి పోలీసు యొక్క సేవలను వినియోగించవలసిందిగా సంతోష్ నగర్ పబ్లిక్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం.